సినిమా ఏంది మావిగన్ మార్విక్ లాగా ఉందే అని అనిపించింది నాకు. ఏంటంటావు? మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెడితే మా వి గన్ రాజధాని అని పేరు పెడతావు అంటావా? నువ్వు 3 రాజధానులు కాకుండా ఒంగోలు గుంటూరు మధ్యలో రాజధాని అంటే ఏం పెట్టేవాడి పేరు? ఒక పని చేయన్న, సూలూరుపేట నుంచి సూ తీసుకో, అనకాపల్లి నుంచి లీ తీసుకో, చిలకలూరుపేట నుంచి చీ తీసుకో, కర్నూలు నుంచి కూ తీసుకో. మై డియర్ సన్నాసులు, సుంఠలు, చదువులేని దద్దమ్మలు, చైనా ఒక మెగా క్యాపిటల్ సిటీని బిల్డ్ చేస్తా ఉంది. విన్నారా పేరు? జిన్ జీ. బీజింగ్లో జింగు, టైజిన్లో జిన్ను, హైబై దాని ఇంతకుముందు దాని పేరు జీహావ్. సో దాంట్లో జీ, బీజింగ్లో జింగు, టైజిన్లో జిన్ను, జీజావ్లో జీ, ఈ మూడింటిని కలిపి జిన్ జీ అనే ఒక మెగా క్యాపిటల్ సిటీని బిల్డ్ చేస్తూ ఉంటారు. మీకు ఇటువంటి పేర్లు కొత్త ఏమో, చదువుకున్న వారికి కొంచెం గూగుల్ చేస్తే తెలుస్తాయి. న్యూయార్క్లో సోహో అనే ప్రాంతం ఉంది. సోహో అంటే సౌత్ ఆఫ్ హ్యూస్టన్ స్ట్రీట్ అని అర్థం. అట్లానే టెక్సర్ఖానా, టెక్సస్లో టెక్స్ఆర్ఖానా అంటే ఆర్కాన్సాకి టెక్సాస్కి బార్డర్లో ఉంది కాబట్టి దానికి టెక్సార్ఖానా అని పేరు పెట్టారు. మరి అమెరికాలో వాళ్ళకే మీ అంత తెలివితేటలు లేవు స్వామి. అంటే టెక్సాస్లో లాస్ట్లో ఏఎస్, అర్కాన్సాలో లాస్ట్లో ఎస్ కలిపితే యాస్ అని వస్తుందని వాళ్ళకి తెలియలేదు స్వామి. మరి జగన్ గారు చెప్పిన అసలు విషయం అంటే ఆ 3 రీజియన్స్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఈ 3 రీజియన్స్ యొక్క డెవలప్మెంట్ని గాలికి వదిలేసి, అంటే ఆ పేరు మీద ఫోకస్ పెట్టినారు మీరు, దాన్ని ట్రోల్ చేయడం మీద మీరు ఫోకస్ పెట్టినారు. అంటే రాష్ట్రం బాగుపడితే చాలదా? పేరులో ఏముంది? మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్ అండి. అంటే ఆల్రెడీ ఉన్న నగరాలని కనెక్ట్ చేసి, ఆ నగరాల్లో మౌలిక సదుపాయాలని ఇంప్రూవ్ చేసి, వాటిని కనెక్ట్ చేస్తే డెవలప్మెంట్ అనేది త్వరగా జరుగుతుందా? లేకపోతే ఒక ఖాళీ ల్యాండ్ తీసుకొని అక్కడ లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయటం వల్ల డెవలప్మెంట్ త్వరగా జరుగుతుందా? అంటే రీజనల్ డెవలప్మెంట్ క్లస్టర్, ఈ పేరు విన్నారా ఎప్పుడైనా? ఇది చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆర్టికల్. ఈ ప్రపంచం అంతా, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మోడర్న్ ప్రపంచం అంతా బిల్డింగ్ ఒక మెగా క్యాపిటల్ని బిల్డ్ చేయటం అంటే లక్షల కోట్లు కేవలం ఒక్క సిటీ మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా ఆ రీజియన్లో ఉన్న స్ట్రాంగ్ టౌన్స్ కానీ సిటీస్ని కానీ కలుపుకొని ఒక పవర్ఫుల్ ఎకనామిక్ బెల్ట్ని బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. 24 గంటలు చీకటాల మీద, పేకటాల మీద, లేకపోతే ఒంగోటాల మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటే గిటువంటి మీకు తెలియదు స్వామి. మరి మన బాబు గారు పాతకాలపు మనిషి కదా, ఆయన వయసు కూడా పైబడిపోయింది. ఈ కొత్త ప్రపంచం యొక్క కొత్త పోకడలో ఆయనకు తెలియదు కావాల. అంటే మచిలీపట్నంకి పోర్టు పొటెన్షియల్ ఉంది, విజయవాడ ఆల్రెడీ ఒక కమర్షియల్ హబ్బు, గుంటూరుకి ఎడ్యుకేషన్కి వ్యవసాయానికి మంచి పేరు. ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేస్తే అంటే ఇండస్ట్రీస్, లాజిస్టిక్స్, ఆ రోడ్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఆ ప్రాంతం, ఆ రీజియన్ అంతా బాగుపడుతుంది కదా. అంతెందుకు, మన ఇండియాలోనే ఢిల్లీ ఎన్సీఆర్ అంటే మన గుర్గావ్ను, నోయిడా అండ్ గాజియాబాద్. గుర్గావ్లో ఉన్న కార్పొరేట్స్, నోయిడాలో ఉన్న ఐటీ, గాజియాబాద్లో ఉన్న రెసిడెన్షియల్, ఇవన్నీ కలుపుకొని ఒక మెట్రోపాలిటన్ రీజియన్గా, ఒక క్లస్టర్గా ఏర్పడినాయి. అట్నే ముంబైలో నవీ ముంబై, థానే, కళ్యాణ్, ఈ 3 రీజియన్స్ అంతా కలిపి ముంబైగా ఏర్పడినాయి. మంచి సిటీగా డెవలప్ అయింది. అట్నే గ్లోబల్గా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు బీజింగు, టైజిన్, హైబై, ఈ 3 కలుపుకొని చైనా ఒక మెగా క్యాపిటల్ సిటీని బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. అమెరికాలో వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ ఏరియా కూడా ఉంది. మేరీల్యాండ్, వర్జీనియా అండ్ వాషింగ్టన్ డీసీ, ఈ 3 కలిపితే వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ ఏరియా అంటారు. అట్నే టోక్యో మెట్రోపాలిటన్ ఏరియా కూడా ఉంది. ఇవన్నీ మల్టిపుల్ సిటీస్ని ఒక క్లస్టర్గా ఏర్పడి, ఆ రీజనల్ డెవలప్మెంట్ క్లస్టర్గా ఏర్పడి ఒక మెగా క్యాపిటల్ సిటీగా ప్రపంచం అంతా మూవ్ అవుతా ఉంది. ఇండియా నుంచి యుఎస్, జపాను, సౌత్ ఆఫ్రికా, చైనా, ఈ దేశాల అన్నీ కూడా ఈ క్లస్టర్స్ని డెవలప్ చేసుకుని ఒక మెగా క్యాపిటల్గా దూసుకెళ్తా ఉంటే, మీరేమో ఒక షోపీస్ క్యాపిటల్ బిల్డ్ చేయాలని ఆ పాత కాన్సెప్ట్లోని ఇంకా స్ట్రక్ అయి ఉన్నారు. కొన్ని లక్షల కోట్లు ఒక ప్రాంతంలో, అంటే ఒక ఖాళీ ల్యాండ్లో
ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్లు రోడ్లు కట్టేస్తే అక్కడికి వచ్చి ప్రజలు నివసిస్తారా? మీరు వచ్చేయమంటే వచ్చేస్తారా? అంటే మీలాగనే బాబు గారు లాగానే బ్రెజిల్ వాళ్ళు ఒక కొత్త క్యాపిటల్ కట్టుకుందామని బ్రెజిలియా అని ఒక క్యాపిటల్ ని కట్టుకున్నారు. అంటే స్క్రాచ్ నుంచి బాగానే బిల్డ్ చేసుకున్నారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మంచి ప్లాన్డ్ సిటీ అంటారు, కానీ రియాలిటీలో అక్కడ ప్రజలు వచ్చి నివసించట్లేదు. అంటే సిటీ ఉంది కానీ లైఫ్ లేదు. ప్రాబ్లం జగన్ గారి ఐడియాలో లేదు, ప్రాబ్లం మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఉంది. మావిగన్ అనేది 3 cities, ఒక గ్రోత్ బెల్ట్.